జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, ఈ భూమి మీద ఎవరిని మనం సంతోషపెట్టలేం. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన అమలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. అంతేకాదు, ఇప్పుడు సెలవులు ఉన్నాయని ఇంట్లోకి ప్రయాణాలు చేస్తూ ఉంటారు చాలామంది. వారి ప్రయాణాలలో దేవుడు కాపుదలు ఉండాలని వారి కోసం ప్రార్థనలు చేయండి. అలాగే ఎగ్జామ్స్ చదువుకున్న బిడ్డలకి వారి క్లాసులు పెట్టి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. వారి ఎగ్జామ్స్ విషయంలో దేవుడు కృప చూపించాలని. అంతేకాదండి, చలి తీవ్రం ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ గల్ఫ్ దేశాల్లో, ఇండియాలో కూడా. మరి చలి తీవ్రంకి ఎవరు బారిన పడకుండా ఉండాలని మీరు భారం కలిగి ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము పరమగీతం గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. నేను నల్లదానినైనను నన్ను మీరు చిన్న చూపు చూడకండి. నేను ఎండ తగిలిన దానిను నా సహోదరులు నన్ను నా మీద కోపించి ద్రాక్ష తోటలో కావరికర్తగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఈ పరమగీతలో ఈ స్త్రీ కోసం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను నల్లని దానాన్ని మీరు చిన్న చూపు చూడకండి, నాకు ఎండ దెబ్బ తగిలింది. అంటే ఇక్కడ ఈ స్త్రీ చూస్తే ముందు చాలా అందంగానే ఉండొచ్చు, దమ్మంగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఎండ దెబ్బ తగిలిందో నల్లగా మారింది. అంటే దేవుడి స్వరూపంలో మారిపోయింది విడి. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఈమెని ఎటకారేస్తే చిన్న చూపు చూస్తున్నారు. అయితే ఈమె చెప్తుంది కదా, నేను నల్లదానని మీరు చిన్న చూపు చూడకండి, నాకు ఎండ దెబ్బ తగిలింది. అంటే చాలామంది ఈ ఎండ దెబ్బ తగలలేని వారు ఈ లోకంలో ఇంకా ఉన్నారండి. బురదలో దొలుతూనే ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు అనే ఎండ దెబ్బ మనకు తగులుతుందో ఆయన ధరింపు చేసుకుంటాం, ఆయనలో జీవిస్తాం. ఈమెమంటుందంటే, నేను నల్లందానని మీరు చిన్న చూపు చూడకండి, నాకు ఎండ దెబ్బ తగిలింది. అంతే కదండి, మనం చాలామంది క్రీస్తు ఎండ దెబ్బకు మనం ఉండలేకపోతున్నాం. వాక్య వినేస్తున్నాం, విడిచిపెట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, లోకంలో కలిసిపోతున్నాం, అందంగా తయారైపోతున్నాం. అందం ఎవరికి సొంతం? అందం కోసం ఐబ్రోస్లు కటింగ్ చేస్తారు, మేకప్లు, డ్రెస్సింగ్ ఎలాగుంటున్నాయి డమ్మంగా. ఇప్పుడు క్రిస్మస్ ఏడుకులు అయిపోయినాయి, ఇప్పుడు న్యూ ఇయర్ ఏడుకు వస్తుంది కదా, ఎంతంత డమ్మం లేని బట్టలు వేసుకుంటారండి. ఎలాంటి వర్క్ బట్టలు ఎవరి కోసం? నీ అందం ఎవరి కోసం? ఒకరు నిన్ను పొగిడారంటే నువ్వు చాలా నష్టపోతావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అందం చాలా మోసకరం, నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు. కానీ ఏమీ నష్టపడలేదండి. ఇక్కడ నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నాకు ఎండ దెబ్బ తగిలింది. చిన్న చూపు చూస్తే చూడండి, కానీ క్రీస్తు అనే ఎండ నీడ మనకు ఉందండి. హల్లెలూయా. అంతే కదండి, ఆమె సహోదరులు ఆమెను చిన్న చూపు చూసి తోటకి కావరగా ఉంచారంట. అయితే ఈమెకి ఒక తోట ఉంది, ఆమె తోటని ఈవిడ కాసుకోలేదు, వేరే వాళ్ళ తోటకి ఈవిడ కాస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఇంటిలో బాధ్యతలు పట్టించుకోరు, పొరుగోలు బాధ్యతలు పట్టించుకుంటూ ఉంటారు, పొరుగోలు పనులు చూస్తూ ఉంటారు. నేటి సేవకులు చాలామంది నాకు చెప్తారు, ఇంట్లో వారికి పరిచర్య, ఇంటిని పట్టించుకోరు, ఈదిలో పరిచర్యకు పరిగెడతారు. ఇంట్లో భార్యని, పిల్లలు ఏమి పట్టించుకోరు, పరిచర్యకు పరిగెడతారు. అయ్యో వారు తిన్నారో ఉన్నారో,
దేవుడు నాకు ఒక భార్య ఇచ్చింది, తిన్నావా అమ్మా అని ఒక మాట అడుగుదామని ఉండదు. ఈదిలో వాళ్ళని అడుగుతారు వాళ్ళు. దేవుడు పరిచర్య ఇచ్చారు కరెక్టే. పేతురు గారు కూడా గొప్ప పరిచర్య చేశారండి. తన భార్య సాకరగా ఉంది, తన బిడ్డ సాకరగా ఉంది, వాడిని విడిచిపెట్టలేదే. కానీ చాలామంది ఏం చేస్తారంటే కుటుంబాలు విడిచిపెట్టి ఈదిలో మందలో కాస్తూ ఉంటారు. కుటుంబాన్ని కాసుకోవాలి, ఈదిలోని కాయలు రెండు బ్యాలెన్స్గా కాసుకుంటూ ప్రభు సన్నిధిలో స్థిరపడాలండి. అయితే ఈ దినం వాక్యం ఏం చెప్తుందంటే, ఇతరులను ఎప్పుడు సంతోష పెట్టడానికి ప్రయాసపడే ఒక వ్యక్తి కోసం చెప్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇతరుల కోసం ప్రయాసపడతారు. ఇతరుల మెప్పులు చేయాలి, వాళ్ళకి ఏదో సాయం చేయాలి, వేరో చేయాలి. వీరికి నిద్ర వదిలేస్తారు, వీరు ఆరోగ్యం వదిలేసుకుంటారు, వీరు తిండి తిప్పలు మానేస్తారు, ఎదటోళ్ళకి ఏదో చేయాలనుకుంటారు. అయితే ఈ దినం వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు కూడా జాగ్రత్త పరచుకో, నిన్ను నష్టపరుచుకొని ఎదటి వారికి మేలు చేయాలనుకో, నీకు నీవు జాగ్రత్త పడు, అనేక వారికి మేలు చేసేవారుగా ఉండమని చెప్తున్నారండి. హల్లెలూయా. దేవుడి పని ఎంతో భారం కలిగి చేస్తారు, కానీ చేస్తున్నప్పుడు కూడా నీ ఆరోగ్యం కూడా నువ్వు చూసుకోవాలి, నీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. ఆ సేవ చేస్తున్నప్పుడు అక్కడే అలసిపోకూడదు మనం. నువ్వు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నావు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడే నీ కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేయి. అది ఆ కుటుంబానికి, నీ కుటుంబానికి బలం, నీ చేసే పరిచర్యకి అది బలం. ఎప్పుడు మైక్ ఎక్కి ఒక స్టేజ్ ఎక్కి అక్కడ ప్రసంగాలు చెప్పడమే కదా, ఇంటికి వచ్చిన తర్వాత నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి స్తుతించుకుంటే అది చాలా బలము. నీ ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి అవుతుందండి. ప్రియా నా సహోదరాల, ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా, ఏ దైవ సేవకురాలైనా ఎవరైనప్పటికీ కూడా, నువ్వు బయట ఎలాంటి పరిచర్య చేస్తున్నావో దాన్ని ఒక వంతు పక్క పెడితే రెండో వంతు ఉన్నది చూడు. మొదట దేవుడు, రెండోది పరిచర్య, మూడో వంతు నీ కుటుంబం ఉంది కదా, నీ కుటుంబంతో కలిసి నీవు కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రేమను పంచాలి. అంతేకాదు నీవు కూడా ఆరోగ్యం చూసుకోవాలి. నువ్వు కుటుంబానికి సమయం ఒక, దేవుడికి సమయం ఒక, నీ ఆరోగ్యానికి సమయం ఒక, దేవుడి పరిచర్యకి లేదా ప్రజల మెప్పులు కోరుకోవడానికి, వారి దగ్గర జైజీలు కొట్టించుకోవడానికి నువ్వు ముందు పరిగెడుతున్నావంటే ఏదో రోజు నువ్వు నష్టపోతావు సుమా. నువ్వు ఎప్పుడు ఈ భూమి మీద ఎవరిని మనం మెప్పించలేం, ఏ సంఘాన్ని కూడా మనం మెప్పించలేం, సంఘ విశ్వాసాలను కూడా మెప్పించలేం. దేవుని మెప్పించేలా నువ్వు ఉంటే కనుక ఆటోమేటిక్గా వారిని నువ్వు మెప్పించగలవు. పౌలు గారు ఒక మాట అంటారు, నేను ప్రజల మెప్పులు కోరుకున్నానా దేవుడికి విరోధంగా ఉంటాను, నేను దేవుడి మెప్పు కోరుకున్నానంటే ప్రజలకి ఇష్టంగా జీవిస్తాను. చూసారండి, మనం దేవుడు మెప్పే కోరుకోవాలి తప్ప ప్రజల మెప్పులు కోరుకోకూడదు. ప్రజల మెప్పులు కోరుకున్న బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, సౌలు. దేవుడు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కిస్తే దేవుడికి దూరమైపోయి ప్రజల మెప్పులు కోరుకున్నాడు. దానికి ప్రతిఫలం ఏమొచ్చింది? చివరికి ఒక చెట్టుకి వేలాడుతూ తనకున్న జిట్టే తనకు ఉడుతాడుగా మిగిలిచిపోయిందండి. హల్లెలూయా. సౌలు కోరి తెచ్చుకున్నాడు. అది దేవుడికి లోబడుతూ దేవుళ్ళలో జీవించుంటే ఇంకా సౌలు కుటుంబం అంతా ఆ పాలన చేదురేమో, దావీదు సింహాసనానికి వచ్చేవాడు కదేమో. సౌలు ప్రవర్తన బాగోకే దేవుడు దావీదుని ముందుకు తీసుకొచ్చాడండి. హల్లెలూయా. మనము కుటుంబంతో కలిసి ఉండాలి, దేవుడితో కలిసి ఉండాలి. ఈ రెండు దూరం చేసుకొని పరిచర్యకి, ప్రజల మెప్పులు, ప్రజల పొగడతల కోసం నువ్వు వెళ్తే కనుక నష్టపోయేది నువ్వే. చివరికి మనం చేయొచ్చు పరిచర్య, ఎంతైనా నువ్వు పరిచర్య చేయండి, తప్పలేదు. దేవుడి పరిచర్య అలయ్యాక సమయాక, అంటే అసమయం కూడా గ్యాప్ లేకుండా చేయొచ్చు. కానీ అదే గ్యాప్ లేకుండా దేవుడితో కూడా కలిసి ఉండాలి. యేసన్న గారు ఎంత గొప్ప పరిచర్య, ఆయన చేసిన పరిచర్య మరి ఈ భూమండలంలో ఎవరు చేసి ఉండరేమో. మనకున్న ఇప్పుడున్న ఈ చెప్పాలంటే భక్తులు బైబిల్లో చేసిన వారి పరిచర్య అది ఒక వింత. కానీ ఇప్పుడున్న మనకు జర్నలిస్టుల్లో ఎవరైనా చేసుంటే యేసన్న గారు అంత గొప్ప పరిచర్య చేశారు అన్ని సంఘాలు అయినా. కానీ ఆయన దేవుడితో సహవాసం మాత్రం ఏనాడు విడిచిపెట్టున్నదని ఎక్కడ కూడా లేదండి. అంటే చెప్పుకోలేదు ఎవరును.
ఎక్కడ ప్రసంగాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి మోకాళ్ళతో ప్రార్థనలు చేసేవారంట. అలాగే ఇప్పుడు ఎవరు మదనపల్లి రాజశేఖర నాన్నగారు అలాగే ప్రార్థనలు చేసుకుంటారండి. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడితో సావాసం ఆయన విడిచిపెట్టలేదండి. దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు. కుటుంబంతో కూడా కలిసి ఉన్నవాళ్ళు ఆ కుటుంబం వాక్యానుసారంగా కట్టబడుతుంది, బయటికి తప్పుపోదు. అంతేకాదు నీవు కూడా ఆరోగ్యంగా కూడా ఉంటావు, నీ ఆత్మ కూడా నెమ్మదిగా ఉంటుంది. పూర్తి శక్తి అంతా దేవుడి పరిచయలో పెట్టడం అది చాలా మంచిదే. ఇతరులకి నువ్వు అవసరం పడడం కూడా చాలా మంచి పని. కానీ నీది కూడా చూసుకోవాలి. నువ్వెన్నీ చేయి, నువ్వు నీది కూడా చూసుకోవాలి. చూడండి పౌలు గారు ఏమంటారు ఒక మాట ఆయన పరిచయలో, నేను ఎక్కడ అతిశయపడతానేమో, నేను నా శరీరం కష్టపడుతూ ఉపవాసాలు ఉంటున్నాను. ఆయన ఉపవాసాలు ఎందుకు ఉంటున్నాడు? దేవుడితో సావాసం చేసుకోవడానికి. ఉపవాసాలు ఉండడం ఎందుకండి? దేవుడితో సావాసం చేయడానికి. తన శరీరాన్ని కష్టపడుతూ అంటే ఉపవాసం ఉంటూ హెచ్చించి పడకుండా దేవుడితో సావాసం కలుగుంటూ పరిచర్య చేశాడు. మరి నేటి సేవకులు ఎవరైనా ఉపవాసాలు ఉంటున్నారంటే మాకు గ్యాస్ట్రిక్స్ అండి, మాకు ఈ ప్రాబ్లం అండి అయ్యిందంట. పర్వాలేదు, మనకు ప్రాబ్లం పెట్టి ఉండలేకపోతున్నాం, కానీ ప్రార్థన ఉందా? డీల మోడీ గారు ఆయన ఇంగ్లీష్ మెసేజ్ తెలుగులో డబ్బింగ్ ఒకటి ఉందండి యూట్యూబ్లో. ఆయన చెప్తారు కదా, నీ గమ్యానికి ఏంటయ్యా అంటే ప్రార్థన, నీ పైకి రావడానికి ఏంటయ్యా అంటే ప్రార్థన. అన్ని విషయాల్లో ప్రార్థన అన్నది దేవుడితో సావాసనమండి. మన కడుపుని పుట్టిన పిల్లలు మనతో సావాసం లేకుండా వారు తినడం, వెళ్ళిపోవడం, స్కూల్కి వెళ్ళిపోవడం, అలా తిరిగి వచ్చి పడుకోవడం, మనతో మాట్లాడుకుని ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే మన పరమ తండ్రితో కూడా మనం మాట్లాడకుండా ఉంటే మనకు అంతే బాధ అనిపిస్తుందండి. అయితే ఇక్కడ చెప్తున్నా కదండి ఎండ దెబ్బ తగిలిన వాడు దేవుడితో సావాసం కలిగి ఉంటారండి. దేవుడితో సావాసం కలిగి మనం ఎవరెవరియో కాయక్కలద్దు, మన ఇంటిని కాసుకుంటూ బయటను కూడా కాయొచ్చు. దేవుడు ఆ సమాధిని మనకిచ్చాడండి. మోసే గారిని తీసుకోండి, 20 లక్షల కాలబంధాలని దేవుడి వైపు నడిపిస్తూ వారికి పోషించుకుంటూ తీసుకెళ్ళాడండి. అంతేకాదు మోసే గారు తన పిల్లల్ని తన కుటుంబాన్ని కూడా కలిసి దేవుడితో స్తుతించారండి. హల్లెలూయా. నాకు పరిచర్య దేవుడి కంటే ముందు పరిచర్యకి వెళ్ళిపోవాలి, కుటుంబానికంటే ముందు పరిచర్యే నాకు. ఈ రెండు పక్కన పెట్టి ముందుకు ఇలాగ ఎవరైతే వెళ్ళారో వారు చాలా ముందు జీవితంలో నష్టపోతారండి. ఒకవేళ మీరు ఈ స్థితిలో ఉంటే కనుక మొదటిగా దేవుడికి స్థానం ఇవ్వండి, పరిచర్య చేయండి. అలాగే మీ కుటుంబానికి కూడా కలిసి ప్రార్థించండి. మీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి ఇవ్వండి, మీ ఆరోగ్యానికి ఇవ్వాల్సిన సమయం ఆరోగ్యానికి ఇవ్వండి. దేవుడి పరిచర్య చేయండి, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి. మీ ఆత్మీయ జీవితం దినదినము అభివృద్ధి అవుతుంది. లేదనుకో చివరికి ఏమవుతుందంటే డబ్బున్నవడం అయిపోతాం. డబ్బున్నవాడు ఏమవుతారు? నరకాలకు పాత్రలు అవుతారు. ధనవంతుడు ఎవరండి? బైబిల్ చెప్తుంది నరకానికి కదా పాత్రుడు. ఈ భూమి మీద ధనం పూడ్చుకోవడం వల్ల ఏమొస్తుంది? అహంకారం, గర్వం, మనుషుల మెప్పులు కోరుకుంటున్నవాడు ఈరోజు జై కొట్టిన వారే రాళ్ళు ఇచ్చి కొడతారు. కాబట్టి మనుషుల మెప్పులు కోరుకోవద్దు, దేవుడి మెప్పుని కోరుకో. ఇంతవరకు అందరి కొరకు చేస్తూ ఉన్నాం, అందరికీ సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాం. కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికి లేదు అనిపిస్తుంది. లేదు అని ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడే నువ్వు వారి దృష్టిలో చెడ్డదానిగా నిలిచిపోతావు. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను కూడా చూసుకో. కాబట్టి నీవు ఇప్పటి నుంచే ఆలోచించు. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే కనుక ఆయనకు హృదయానుసారుడిగా జీవిస్తావు. ఏది నువ్వు ఇచ్చిన బాధ్యతలో ఏది నువ్వు తక్కువ ఎక్కువ చేసుకున్నా నష్టపోయేది నీవే. కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళు. మనుషుల చేలు, మనుషుల మెప్పులు ఈ భూమి మీద ఎవరిని మనం మెప్పించలేం. యథార్థమంతులు లోకానికి విరోధం, దేవుడికి ఇష్టలు. మనం దేవుడికి ఇష్టలుగా జీవిద్దాం, ఎవరికి విరోధంగా ఎందుకు? దేవుడికి ఇష్టంగా జీవిద్దాం. ఆయనే మెప్పు చేస్తాడు మనల్ని. మనకన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఆయన పరిచయలో ముందుకు సాగిపోతాం. ప్రియా నా సహోదరాల, ఎక్కడెక్కడ నీలో ఆత్మీయ జీవితానికి మరి కొదర్లు అంటే ఏది కొదువు ఉందో
ఆ కొదువును పూడ్చుకొని ఆయన కొరకు సిద్ధపడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.